మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చలికాలంలోనే అధికంగా నొప్పులు ఎందుకు వస్తాయి? స్పెషల్లీ మోకాళ్ళ నొప్పులు ఎందుకు అధికంగా వస్తున్నాయి? 45 ఇయర్స్ దాటిన తర్వాత మహిళల్లో అధికంగా ఎందుకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి? వీటన్నిటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. దీని గురించి ఆహారంలో ఎలాంటి బలమైన ఫుడ్ తీసుకుంటే తొందరగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ జనరేషన్లో ఎర్లీ మెనోపాజ్ వస్తుందండి. లైక్ 45 ఇయర్స్లోనే పీరియడ్స్ ఆగిపోవడము, దీనివల్ల బాడీలో విటమిన్ డెఫిషియన్సీస్ రావడము. మనం మెయిన్ థింగ్ ఏంటంటే 45 ఇయర్స్లో మెనోపాజ్ వచ్చిందనుకోండి, బాడీ అనేది ఉబ్బకం అంటే బరువు పెరిగిపోవడం, కొంతమందిలో నీరసం అనిపించడము, విటమిన్ డెఫిషియన్సీస్ లోపాలు, అబ్జార్ప్షన్ కరెక్ట్గా లేకపోవడము, ఇది మెయిన్ రీజన్ అనమాట. కాబట్టి మనం ఎప్పుడు 45 ఇయర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయదు. ముందు నుంచే మనం రెగ్యులర్గా వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు రెగ్యులర్గా యోగా చేసుకుంటూ మంచి బలమైన ఫుడ్ తీసుకుంటే ఆ టైంలో మనకి తొందరగా మెనోపాజ్ రాదు. ఆ మెనోపాజ్ వచ్చినా సరే ఈ మెయిన్ కంప్లైంట్స్ అనేవి మనకు ఉండవు. మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, స్టిఫ్నెస్, మూడ్ స్వింగ్స్, కోపాలు ఇవన్నీ ఉండవు మనకి. కాబట్టి మోకాళ్ళ నొప్పులు స్పెషల్లీ చలికాలంలో ఎందుకు వస్తాయంటే, చలికాలంలో వాటర్ మనం సరిగా తాగం. చలికాలం అంటేనే వాటర్ సరిగా తాగం. తాకపోతే ఏమవుతుంది, రక్తం అనేది బాడీలో చాలా హెవీగా అయిపోతుంది. మెయిన్ రక్తానికి బ్యాలెన్స్ చేయడానికి వాటర్ 2 బ్లడ్ కరెక్ట్గా బ్యాలెన్సింగ్ ఉంటేనే రక్త ప్రసరణ బాగుంటుంది, నొప్పులు అనేవి ఉండవు మనకి. చలికాలంలో వాటర్ సరిగ్గా తాకపోవడం వల్ల, అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల, సో మెయిన్ వచ్చే కంప్లైంట్లో మోకాళ్ళ నొప్పులు కానీ, సయాటికా పెయిన్ కానీ, జాయింట్ పెయిన్స్ అన్నీ రావడానికి మెయిన్ కారణం. కాబట్టి ఏ కాలం అయినా సరే మనం ఆపకుండా రెగ్యులర్గా తీసుకోవాల్సిన మెయిన్ వాటరే. సీజన్తో సంబంధం లేదు. సమ్మర్లో మనకు చూడండి నొప్పులు ఉండవు. మళ్ళీ సమ్మర్లో వద్దన్న దాహం తీసేసుకుంటూ ఉంటాం, వాటర్ తాగుతుంటాం, జ్యూసెస్ తాగుతుంటాం, ఫ్రూట్స్ తీసుకుంటుంటాం. ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి కదా, సమ్మర్లో మనకు నొప్పులు ఉండవు. చలికాలంలో మెయిన్ నొప్పులు రావడానికి, ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులు అధికంగా రావడానికి మెయిన్ కారణం నీళ్లు సరిగా తాకపోవడం వల్ల. అట్లీస్ట్ 3.5 to 4 లీటర్స్ వాటర్ కంపల్సరీ తాగాలి. అండ్ మెయిన్ మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి, మంచిగా మ్యాజిక్ ఆయిల్ ఉంటుందండి, ఒక నువ్వుల నూనె తీసుకోండి మంచిగా. దాంట్లో వాము పువ్వు అని దొరుకుతుంది మనకి, పుదీనా పువ్వు అని దొరుకుతాయి. 50 గ్రాములు తీసుకొని కొద్దిగా ముద్ద కర్పూరం కానీ హారతి కర్పూరం, ఈ మూడింటిని ఆయిల్లో వేసేసి నువ్వుల నూనెలో మంచిగా వేసిన వెంటనే నీళ్ళలాగా డైల్యూట్ అయిపోతుంది, ఘాటు స్మెల్ వస్తుంది. అది మోకాళ్ళ కింద మంచిగా అప్లై చేయండి. ఇప్పుడు మోకాళ్ళ కింద ఉంటుంది కదా, మంచిగా తీరుకుంటే మసాజ్ చేసుకొని పైన మసాజ్ చేసుకొని ఎంతటి నొప్పి ఉన్నా తగ్గుతుందండి 100%. ఇక్కడ మనం చాలా వీడియోస్లో చెప్పాం, మ్యాజిక్ ఆయిల్ మోకాళ్ళ నొప్పులకి. పెయిన్ కిల్లర్ వేసుకున్నా సరే ఇమీడియట్గా అప్పటికప్పుడే రిజల్ట్ వచ్చి, మళ్ళీ పెయిన్ కిల్లర్ పవర్ పోతే మళ్ళీ పెయిన్ వస్తుంది. మళ్ళీ పెయిన్ కిల్లర్ వేసేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాం ఈ మధ్యకాలంలో. సో పెయిన్ కిల్లర్స్ కూడా అవసరం లేనంతగా అద్భుతంగా పనిచేసే మ్యాజిక్ ఆయిల్ నువ్వుల నూనెలో వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం, ఈ మూడింటిని 50 గ్రాములు తీసుకొని ఒక 150 ml ఆయిల్లో వేసేసుకొని మంచిగా ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం రోజు అప్లై చేయండి మోకాళ్ళ దగ్గర. మోకాళ్ళే కాదు, బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ మీరు అద్భుతంగా పనిచేస్తుంది. నీళ్ళు బాగా తాగండి. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, ఫ్లాక్స్ సీడ్స్, తెల్ల నువ్వులు అద్భుతం అండి స్ట్రెంగ్త్ బోన్స్కి. బోన్స్ వీక్ అవుతున్నాయి, బోన్ పెయిన్స్ వస్తున్నాయి, మజిల్ పెయిన్స్ వస్తున్నాయి, లిగమెంట్ ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు అధికంగా వస్తున్నాయి. ఓన్లీ డెఫిషియన్సీ B12, డి విటమిన్, ఐరన్, కాల్షియం డెఫిషియన్సీస్, మెగ్నీషియం డెఫిషియన్సీ, వీటన్నిటిని ఫుల్ఫిల్ చేసేయడానికి 6 రకాల విత్తనాలు గుర్తుపెట్టుకోండి. 6 రకాలు: పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, 6 రకాల విత్తనాలు. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె విత్తనాలు, పూల్ మకాన్ అంటే తామర గింజలు తెల్లగా ఉంటాయి, పంకిన్ సీడ్స్ అందరికీ తెలిసిందే పుచ్చకాయ, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ పుచ్చకాయ విత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతొడి విత్తనాలు, నువ్వులు, తర్వాత పూల్ మకాన తామర గింజలు తెల్లగా ఉంటాయి, మనం ఫ్లాక్స్ సీడ్స్ అవిసె విత్తనాలు. వీటన్నిటిని తెప్పించుకొని ఒక 100 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని పెట్టేసుకోండి. మిక్సీ పట్టకండి, దోరగా వేపుకొని నమలడానికి టీత్ కూడా స్ట్రెంత్ ఉండాలి కదా. టిఫిన్స్లో మనం మంచిగా టిఫిన్ చేసిన తర్వాత ఒక గుప్పడు, 2 స్పూన్లతో తినండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎన్ని అప్లై చేసిన, ఈవెన్ ఆయిల్ అప్లై చేసినా కూడా రిలీఫ్ ఉంటుంది. కానీ లోపల వెళ్ళే ఫుడ్ హెల్తీగా ఉంటే ఇంకా 2 రిజల్ట్స్ ఎక్కువగా అండి, ఫ్యూచర్లో మనకి నొప్పులు కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ రోజు మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు మోకాళ్ళు స్ట్రైట్గా కాళ్ళు పెట్టి ఒక పిల్లోని డబల్ ఫోల్డ్ చేసుకొని మోకాళ్ళ కింద పెట్టి, ఇప్పుడు మోకాలు అనుకోండి ఇక్కడ పిల్లో పెట్టాం, స్ట్రెచ్ చేయండి, ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయండి, సైడ్కి స్ట్రెచ్ చేయండి, ట్యాప్ చేయండి, మోకాళ్ళ దగ్గర కింద ట్యాప్ చేయండి, ఇట్లా మోకాళ్ళ దగ్గర కిందికి. సింపుల్. ఏ నొప్పులున్నా సరే మనం ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకొని మంచి ఆహారం తీసుకోవడం, రోజు ఎక్సర్సైజ్ చేయడం, నీళ్ళు బాగా తాగడం, ఫుడ్ స్ట్రెంగ్త్, బోన్కి స్ట్రెంగ్త్, మజిల్కి స్ట్రెంగ్త్, నరాలకు స్ట్రెంగ్త్ మెయిన్ ఇంపార్టెంట్. B12 రిచ్ ఫుడ్, పూల్ మకాన మంచిగా B12 కలిగి ఉంది, పంకిన్ సీడ్ అద్భుతమైన B12, B కాంప్లెక్స్ విటమిన్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకాన, నువ్వులు కాల్షియం ఎక్కువ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, మన దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్ అవిసె విత్తనాలు, ఇవన్నీ తీసుకుంటూ మనం మెయింటైన్ చేసుకుంటే ఏ సమస్యలు ఉండవు. అండ్ స్పెషల్లీ ప్రతిరోజు వర్కౌట్ చేయడం వల్ల మెనోపాజ్ తొందరగా రాదు. మరి మెనోపాజ్ తొందరగా వచ్చినా మనకి మెనోపాజ్ వల్ల వచ్చే ఎన్నో రకాల మూడ్ స్వింగ్స్, కోపాలు, ఇరిటేషన్స్, నొప్పులు ఇవన్నీ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు.
కాబట్టి ప్రతిరోజు ఈ ఫుడ్ తీసుకుంటూ క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ ప్రతిరోజు తాగండి. ప్రత్యేకంగా ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ నొప్పులు ఉండేవాళ్ళు క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ తాగడం వల్ల మజిల్‌కి స్ట్రెంత్, సెల్‌కి స్ట్రెంత్, నరాలకి స్ట్రెంత్. దానిమ్మకాయ జ్యూస్ కూడా రెగ్యులర్‌గా తీసుకోండి. వర్కౌట్స్ రెగ్యులర్‌గా చేయండి. హెల్తీగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ తింటూ ఓపికగా, సహనంగా చేసుకుంటుంటే ఏ సమస్యలు రావు. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.